బ్రేక్ న్యూస్ చూస్తున్నాం. పార్టీ నేతలతో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సమావేశం ముగిసింది. ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముఖ్య నేతలతో కేసీఆర్ భేటీ అయ్యారు. ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్థి ఎంపికపై చర్చించారు. 2 స్థానాల్లో అభ్యర్థులను నిలబెట్టేలా కేసీఆర్ వ్యూహరచన చేస్తున్నారు. అలాగే బీఆర్ఎస్ సిల్వర్ జూబ్లీ ఉత్సవాలపైన సమావేశంలో చర్చించారు. అసెంబ్లీ సమావేశాల్లో బీఆర్ఎస్ అనుసరించాల్సిన వ్యూహం పైన నేతలకు కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి కర్ణాకర్ సిద్ధంగా ఉన్నారు. కర్ణాకర్, కాసేపటి క్రితమే మాజీ సీఎం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అధ్యక్షతన జరిగిన పార్టీ సమావేశం కాసేపటి క్రితమే ముగిసింది. ఈ సమావేశంలో కీలకమైన అంశాలపై చర్చించినట్టు తెలుస్తుంది. అందులో ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించి 24 ఏళ్లు పూర్తి చేసుకొని 25వ ఏట అడుగు పెడుతున్న నేపథ్యంలో ఏడాది పొడవునా సిల్వర్ జూబ్లీ ఉత్సవాలు నిర్వహించాలని చెప్పి ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారు. పార్టీ ఆవిర్భావ దినోత్సవమైన ఏప్రిల్ 27న ఎక్కడ బహిరంగ సభ నిర్వహించాలన్న దానిపై గత కొన్ని రోజులుగా తర్జన భర్జన కొనసాగుతుంది. అయితే ఈరోజు జరిగిన సమావేశంలో క్లారిటీ వచ్చినట్టు తెలుస్తోంది. భువనగిరి, సిద్దిపేట, జనగాం ఈ 3 ప్రాంతాల్లో ఏదో ఒక చోట బహిరంగ సభను నిర్వహించాలని చెప్పి, ఎందుకంటే తెలంగాణ వ్యాప్తంగా ఇటు ఉత్తర తెలంగాణ అటు దక్షిణ తెలంగాణ అన్ని ప్రాంతాల నుంచి బీఆర్ఎస్ కార్యకర్తలు కావచ్చు జనం పెద్ద ఎత్తున వచ్చేందుకు వీలుగా ఔటర్ రింగ్ రోడ్డు సమీపంలోనే ఈ బహిరంగ సభ ఏర్పాటు చేయాలని చెప్పి కేసీఆర్ సూచించినట్టు తెలుస్తోంది. ఈ మేరకు పార్టీ ముఖ్య నేతలంతా కూడా ఈ 3 ప్లేస్లను ఎంపిక చేసినట్టు తెలుస్తోంది. సిద్దిపేట, జనగాం, భువనగిరి 3 ప్రాంతాల్లో ఏదో ఒక చోట ఈ ఆవిర్భావ సభను పెట్టి భారీ ఎత్తున జన సమీకరణ చేసి ఈ సభను సక్సెస్ చేయాలి. ఈ సభ నుంచే ఇక పూర్తి స్థాయిలో బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ నుంచి మొదలు పెడితే నేతలు కార్యకర్తలంతా కూడా ఇక జనంలోకి నిరంతరం వెళ్లేలా బీఆర్ఎస్ పార్టీ ప్రణాళికలు సిద్ధం చేస్తుంది. కాబట్టి ఈ బహిరంగ సభపై ఈరోజు 3 ప్రాంతాలను ఎంపిక చేశారు. దీనిపై 1-2 రోజుల్లో క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఇక ఎమ్మెల్సీ కోట అంటే ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీకి సంబంధించి కూడా కేసీఆర్ ఈరోజు ముఖ్య నేతలతో చర్చించారు. ఒక అభ్యర్థిని నిలబెట్టి సరిపుచ్చుకోవాలా, లేకపోతే 2 అభ్యర్థిని కూడా బరిలోకి దించి పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేలను ఇరుకున పెట్టాలన్న దానిపై కూడా సుదీర్ఘంగా ఎమ్మెల్యేలందరితో చర్చించినట్టు తెలుస్తుంది. 1-2 రోజుల్లో దీనిపై నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఎమ్మెల్సీల నామినేషన్ ఈ నెల 10 వరకు అవకాశం ఉంది. కాబట్టి అంతలోపే ఈ నిర్ణయం తీసుకొని ఒకరిని నిలబెట్టాలా, లేకపోతే 2 అభ్యర్థిని కూడా రంగంలోకి దింపాలన్న దానిపై ఒక క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఇక అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు 12 నుంచి ప్రారంభమవుతున్న నేపథ్యంలో బడ్జెట్ సమావేశాల్లో బీఆర్ఎస్ వ్యూహం ఏ విధంగా ఉండాలి, ప్రభుత్వ వైఫల్యాలను ప్రజా వ్యతిరేక విధానాలను ఏ విధంగా ఎండగట్టాలి, ఏ అంశాలను బడ్జెట్ సమావేశాల్లో లేవనెత్తాలన్న అంశాలపై కూడా ఎమ్మెల్యేలందరికీ కూడా కేసీఆర్ దిశానిర్దేశం చేసినట్టు తెలుస్తుంది. బలరాం, అంటే ఎమ్మెల్సీ అభ్యర్థి ఎంపికకు సంబంధించి ఎటువంటి ఈక్వేషన్స్ ఇక్కడ వర్కౌట్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి? అధిష్టానం ఎటువైపు ఎక్కువగా మొగ్గు చూపే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి బీఆర్ఎస్ అధిష్టానం? బలరాం, ప్రస్తుతం చూసినట్లయితే బీఆర్ఎస్ పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలను మినహాయిస్తే మొత్తం 28 మంది ఎమ్మెల్యేల బలం ఉంది. కానీ ఇప్పుడు ఒక్క ఎమ్మెల్సీ స్థానం గెలవాలంటే ఖచ్చితంగా 21 ఎమ్మెల్యేల ఓట్లు అవసరం ఉంటుంది. కాబట్టి బీఆర్ఎస్ పార్టీకి ఉన్న 28 మంది ఎమ్మెల్యేల లెక్క చూస్తే మాత్రం ఖచ్చితంగా ఒక్క ఎమ్మెల్సీ గెలవడానికి మాత్రమే అవకాశం ఉంది. కానీ పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలను ఇరుకున పెట్టాలి, ఆ ఎమ్మెల్యేలు ఎటువైపు ఓటేస్తారన్నది తెలుసుకోవాలంటే ఖచ్చితంగా 2వ అభ్యర్థిని బరిలోకి దింపాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ భావిస్తుంది. ఎందుకంటే ఉన్న 5 ఎమ్మెల్సీ స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ 4గురిని బరిలోకి దింపి బీఆర్ఎస్ పార్టీ ఒక్క అభ్యర్థిని మాత్రమే బరిలోకి దింపితే ఎన్నిక ఏకగ్రీవం అయ్యే అవకాశమే ఎక్కువగా ఉంది. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ కనుక 2వ అభ్యర్థిని బరిలోకి దింపితే ఖచ్చితంగా పోలింగ్ జరుగుతుంది. కాబట్టి ఆ పోలింగ్లో బీఆర్ఎస్ పార్టీ మారిన ఎమ్మెల్యేలు కూడా విప్ జారీ చేసే అధికారం ఉంటుంది. కాబట్టి విప్ జారీ చేసిన తర్వాత 10 మంది ఎమ్మెల్యేలు అధికార కాంగ్రెస్ పార్టీ కోటేస్తారా, బీఆర్ఎస్ పార్టీ కోటేస్తారా, ఈ అంశాలన్నీ కూడా తేలే అవకాశం ఉంది. కాబట్టి ఆ 10 మంది ఎమ్మెల్యేలను ఇరుకున్న పెట్టడంతో పాటు కాంగ్రెస్ పార్టీని రాజకీయంగా కూడా టార్గెట్ చేసే అవకాశం ఉందని చెప్పి బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ భావిస్తున్నట్టు తెలుస్తుంది. ఈరోజు జరిగిన ఈ కీలక సమావేశంలో కూడా ఒక అభ్యర్థిని రంగంలోకి దింపాలా, 2వ అభ్యర్థిని పోటీకి నిలబెట్టాలన్న దానిపై కూడా సుదీర్ఘంగా చర్చించినట్టు తెలుస్తోంది. దీనిపై 1-2 రోజుల్లోనే బీఆర్ఎస్ పార్టీ ఒక నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తుంది. బలరాం, కరెక్ట్. ఈ సమావేశంలో పలు అంశాలకు సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఎక్కువగా ఉంది. అంటే ఈ సమావేశంలో అన్ని క్లారిటీ వచ్చినాయా, లేకపోతే మరోసారి కీలక సమావేశం నిర్వహించే అవకాశం ఉందా కేసీఆర్? ఖచ్చితంగా మరోసారి సమావేశం నిర్వహించే అవకాశం కనిపిస్తోంది. ఈరోజు జరిగిన సమావేశంలో 4 అంశాలపై చర్చించారు. పార్టీ సిల్వర్ జూబ్లీ ఉత్సవాలు కావచ్చు, భారీ బహిరంగ సభ ఎక్కడ నిర్వహించాలన్న దానిగా కావచ్చు, లేకపోతే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఎటువంటి వ్యూహాన్ని అనుసరించాలి, ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఒకరిని నిలబెట్టాలి, ఇద్దరిని బరిలోకి దింపాలి, ఇటువంటి అంశాలపై చర్చించారు. ఇక పార్టీ సంస్థాగత నిర్మాణంపై కూడా దృష్టి సారించనున్నారు. ఈరోజు జరిగిన సమావేశంలో అది కూడా చర్చకు వచ్చింది. పార్టీ గ్రామ స్థాయి నుంచి మొదలు పెడితే రాష్ట్ర స్థాయి వరకు పూర్తి స్థాయిలో అన్ని కమిటీలను, కార్యవర్గాలను పునర్వ్యవస్థీకరించాలని చెప్పి ఇప్పటికే కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. కాబట్టి పార్టీ ఆవిర్భావ దినోత్సవం వరకు పార్టీ కమిటీలన్నింటినీ కూడా కొత్తగా నిర్మాణం చేసి పూర్తి స్థాయిలో ఇక ప్రజల్లోకి వెళ్లాలని చెప్పి కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. కాబట్టి ఈరోజు జరిగిన సమావేశంలో అన్ని అంశాలు చర్చకు వచ్చినప్పటికీ కూడా మరోసారి ముఖ్య నేతలతో చర్చించిన తర్వాత వీటన్నిటిపైన నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తుంది. బలరాం, రైట్, థ్యాంక్ యూ కర్ణకర్.